హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. అలాగే వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లో అయితే తెలియజేయగలరు. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రమణ మహర్షి గారి సూక్తులు. నీవు స్వేచ్ఛగా చేస్తున్నట్టు కనపడే కర్మ వ్యవహారమంతా నిజానికి భగవదాజ్ఞాను సారమే జరుగుతుంది. భగవంతుని చేతిలో నీవొక పనిముట్టుగా ఉండు. ప్రతిదానిని నా కర్మ, నా ప్రారాబ్ధం అంటూ నీ నెత్తిన వేసుకోవద్దు. బాహ్యంలో కర్మాచరణ ఉండాలి, అంతరంలో భగవదిచ్ఛ అని ఉండాలి. మనస్తనిగిన గాఢ నిద్రలో అనుభవమవుతున్న తన సహజ స్వరూపం అయిన ఆనందాన్ని పొందాలంటే ఎవరైనా తన ఆత్మను గురించి తెలుసుకోవాలి. మనసు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినప్పుడు ప్రతి ఆలోచన బలహీనమవుతూ ఉంటుంది. కానీ ఆలోచనలను నశింపచేయగా చేయగా మనసు ఏకాగ్రమై దృఢపడుతుంది. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుని ధ్యానించడం శ్రేష్టం. జనం ఎంత సులభంగా మనలను పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు కూడా. కాబట్టి నింద పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా జీవించడానికి ప్రయత్నించాలి. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయరు, అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు, ఒక్కోసారి పరిసరాల నుండి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేకమేడలే, వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకు కూలిపోక తప్పదు. అయినను గురువు చూపిన దారిననుసరించి పోవలయను. భగవంతుడు కానీ గురువు కానీ ముక్తి మార్గాన్ని చూపించగలవారే కానీ జీవుణ్ణి మోక్షస్థితికి తీసుకొని పోరు. నీ దగ్గర ఉన్న టైంని నువ్వు సరిగ్గా వాడుకోకపోతే ఆ తర్వాత అది నీతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది. కుమ్మరి దుకాణంలో కుండలు, కూజాలు, మూకుళ్ళు మొదలైనవి వేర్వేరు ఆకృతుల్లో వేర్వేరు పరిమాణాలు గలవై ఉంటాయి. కానీ అవన్నీ ఒకే మట్టితో తయారవుతున్నాయి. అలాగే భగవంతుడు ఒక్కడే అయినా వివిధ దేశ కాలాల్లో వివిధ నామరూపాలతో పూజించబడుతున్నాడు. మీరు నన్ను పొందడానికి ప్రయత్నించడం మీ మెడకు ఉన్న ఆభరణం కోసం ప్రపంచమంతా తీవ్రంగా వెతకడం వంటిది. భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.